నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రభుత్వ ఆర్బీ అధికారులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు సమీక్ష నిర్వహించిన విషయం నియోజకవర్గ ప్రజలకు విదితమే. సమీక్ష మేరకు వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, అంగన్వాడీ నిధులు మంజూరు, నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, మరమ్మతులు, తండా మరియు గ్రామాల రోడ్లు, వంతెనలు నిర్మాణం కొరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన సీతక్క గారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు 244 కోట్ల రూపాయల నిధులు కోరుతూ ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంచాయత్ రాజు ఆర్ఎన్బి అధికారుల సమీక్ష తర్వాత అంగన్వాడీ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీలు, తర్వాత తాండాలకు రోడ్లు, బీటీ రోడ్లు అన్ని పాడైపోయాయని చెప్పి మొత్తం అధికారులంతా ప్రపోజల్ పెట్టి సుమారు 244 కోట్ల బ్రిడ్జిలు అన్ని కలిపి జీపీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్వాడీ టెంపరీ ఏదైతే కూలిపోతున్నాయో కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్లు కూలిపోతున్నాయి, ఆ అంగన్వాడీ బిల్డింగ్లు మరమ్మతులు, కొత్త బిల్డింగ్లు, తర్వాత కొత్త జీపీ కూడా కొన్ని జీపీ బిల్డింగ్ కూడా గ్రామాల్లో కూలిపోతున్నాయి. కొత్త బిల్డింగ్లకు కొన్ని కొన్ని ప్రాంతాలలో బ్రిడ్జెస్ మొత్తం కూలిపోయినాయి, తాండాలలో రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అట్లాంటి అన్ని కలిపి సుమారు 244 కోట్ల 83 లక్షల ప్రపోజల్స్ మరి సీతక్క, మరి ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారికి మరి దీన్ని ఈ ప్రపోజల్ ఎలాంటి వెనుకబడ్డ ప్రాంతాన్ని కాపాడాలని మరి ఇవన్నీ ప్రపోజల్స్ ఇచ్చి డబ్బులు కూడా 244 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మరి సీతక్క గారికి నేను సంతకం చేసి ఎమ్మెల్యే లెటర్ మీద అధికారులకు ఇచ్చిన ప్రపోజల్స్ మీద ఈ ఫైల్ను సబ్మిట్ చేయబోతున్నాం. మరి తప్పకుండా సీతక్క గారు, మినిస్టర్ గారు మమ్మల్ని కరుణించి చేస్తే మొత్తం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయని అన్ని కొత్త అంగన్వాడీ బిల్డింగ్లు కొత్తవి వస్తాయి, జీపీ బిల్డింగ్లు వస్తాయి, కొత్త బ్రిడ్జెస్ వస్తాయి. వెనుకబడ్డ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నిరంతరంగా ఇదే విధంగా మీ అందరితో పాటు నేను కూడా పనిచేసి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ అభివృద్ధిని, ఎల్లారెడ్డి మారుమూల ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి పదం తీసుకుపోవడానికి ఎప్పటికీ శ్రమిస్తూ మీ అందరి సహకారంతో, భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మరి వచ్చే 45 సంవత్సరాల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ వివేకానంద కామారెడ్డి ఆధ్వర్యంలో చుక్కాపూర్ గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలకు టైలు మరియు బెల్టులు స్పాన్సర్ చేయడం జరిగింది. వీటిని స్పాన్సర్ చేసిన వాళ్లు ఆదిత్య హాస్పిటల్ డా. అజయ్ పేరాల జనరల్ ఫిజిషియన్ గారు మరియు లయన్ దేవిచంద్ టీచర్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిలువేరి మారుతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రకంగా ప్రతివారికి సహాయం చేయాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కృష్ణహరి, కోశాధికారి రాజశేఖర్, లయన్ భూపేష్, లయన్ రామ ఆంజనేయులు, జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకొని దాని ఎంబ్లం కానీ వాటిని కానీ ఇవ్వండి సార్. మా సార్లకు నేను చెప్పాను, వాళ్ళు మీకు సహాయం చేస్తారు, వాళ్ళ ఎన్స్కోప్ నుండి మీకు సహాయం చేపిస్తాను, మీరు వేయించుకోండి. ఈ మంత్ 15th వరకు వచ్చే విధంగా ఏర్పాటు చేయండి సార్
మా సార్లు వస్తే ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాము అని చెప్పారు. అని అంటే నేను ఆ బాధ్యత మొత్తం మా సీనియర్ టీచర్ నాగేంద్ర సార్ అప్పగిస్తాను. శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం, వివేకానంద కాలనీ, కామారెడ్డి కమిటీ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా కొండా అశోక్ గుప్తా, కార్యదర్శిగా నాగేళ్లి శ్రీనివాస్, కోశాధికారిగా తమ్మి శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగా వీరికి శుభాకాంక్షలు. వీరు ఆలయానికి సేవలు మరియు అభివృద్ధి పనులు చేస్తారని, అందరి సహకారము ఉండాలని కోరుకుంటున్నాను. పబ్బ జగన్నాథం, కామారెడ్డి. ఢిల్లీవాలా స్వీట్ హోమ్ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నహీం బాయ్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రక్కన గల ఢిల్లీవాలా స్వీట్ హోమ్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నహీం బాయ్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీవాలా స్వీట్ హోమ్ యజమాని బజరంగ్ లాబ్లావు పొలంగి మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో ఎక్కడ లేదని, ఢిల్లీవాలా స్వీట్ హోమ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ తనయుడు నహీం బాయ్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కామారెడ్డి జిల్లా ప్రజలు, కామారెడ్డి పట్టణ ప్రజలు స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్స్ పాత కృష్ణమూర్తి, కన్నయ్య, అంజాద్, ఆకుల రూప రవికుమార్, రాజు, మాజీ వైస్ ఎంపీపీ ఉర్దొండ నరేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. डब्बा भी वापस देना था साहब। तो सिंपल नहीं करती शाल ले रहा हूँ शाल। किस बताओ बड़ी आइटम मैडम से लगे वही हाँ తాడ్వాయి మండల్ కృష్ణాజివాడి గ్రామంలో కృష్ణాజివాడి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో 10 లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం, విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుపోవడంతో రోడ్డుపై ధర్నా నిరసనలతో రాస్తారోకో రోడ్పై నిర్వహించారు. గొడవను అదుపు చేయడానికి తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వచ్చి దొంగిలించిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల కాల సమయంలో పంపుసెట్టు మోటార్లు మరియు పంపుసెట్టు సంబంధించిన ఖరీదైన మోటార్ మరియు కేబుల్ వైర్లు దొంగిలించడం జరిగిందని, ఇంత నిర్లక్ష్యం వహించిన బాధ్యత భయం లేకుండా గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ కార్మికులు, అధికారులపై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పల్లె ప్రగతి పచ్చదనం క్రింద ఇచ్చిన ప్రభుత్వ మంచినీళ్ల ట్యాంకర్ ఈ నెల జూలై 7, 2024 దేవయ్యపల్లి రైతు వేదిక నర్సరీ నుండి దొంగలు మంచినీళ్లు ట్యాంకర్ ఎత్తికెళ్లారని, కంప్లీట్ చేయడం జరిగిందని,
పంచాయతీ కార్యదర్శి చంద్రకళ కంప్లైంట్ వచ్చిందని, అదే పనిలో అదే కేసులో పనిచేస్తున్నామని, త్వరలో దొంగలను గుర్తించి పట్టుకుంటామని తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ గ్రామానికి సంబంధించిన పంపుసెట్లు, మోటార్ కేబుల్ వైర్లు గుర్తు తెలియని దొంగలు దొంగిలిస్తున్నారని గ్రామస్తులు చెప్పగా ఎస్ఐ వెంకటేశ్వర్లు వారిని గుర్తించి రికవరీ చేస్తామని, ప్రజలంతా సహనంతో ఉండాలని, అలాగే గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని, తక్షణమే లేట్ చేయకుండా గ్రామంలో తక్షణమే గల్లీకి వీధి వీధికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అగత్యాలు దొంగతనాలు జరగవని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామస్తులు గ్రామ పంచాయతీ సిబ్బందిపై గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి గ్రామ ప్రజల నుండి విలువైన వస్తువులను దొంగలిస్తున్న ఎలా చూస్తూ ఊరుకుంటారని, ప్రతి సంవత్సరము ఒక వస్తువు పోతుందని, ఇంతవరకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు తెలియకుండా గోపంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు గత 6-7 నెలల నుండి జీతాలు లేక ఇబ్బందులతో పనిచేస్తూ ఉంటే ఎవరు గుర్తు తెలియని దొంగలు దొంగతనం చేయడంతో మేమే దొంగలుగా అప్పనిందాలు వేస్తున్నారని బాధతో వ్యక్తం చేశారు. నాకు ఒక కెమెరా ఉందనుకో, చూడగలుగుతా, లోపల అంటే గుర్తుపడుతూ టమాటా కొద్దిగా రాగలుగుతాం. బయట కూడా అనుకో, ఇప్పుడు మొన్న మోటార్ పోయినప్పటికీ నాకు కెమెరాలు ఉంటే ఇక్కడ దేవపల్లి కాడ తీసుకొచ్చాం. మనం ఎంత కొట్టినా కూడా చెప్పాలి. ఎందుకు అంటే మనకి అది ఆధారం లేదు. సరే సార్, ఇప్పుడు కెమెరాలు ఇప్పుడు ఫలానా ఇప్పుడు మనకి ఎక్కడ వరకు పోయింది, నియర్ పోయి రింగ్ రోడ్ వరకు పోయింది. ఇక్కడ ఉన్న ఈ ట్యాంకరు హైదరాబాదు రింగ్ రోడ్డుకి ఒక 10-15 కిలోమీటర్ల వరకు ఫేస్ అవుట్ అయ్యింది. ఇప్పుడు అదే పనిలో మళ్ళీ 2 బ్యాచ్లు పోయాయి. చూస్తాను ఇంకా ఆమె కొద్ది దిక్కు వారు మన ఎదురు వచ్చి పడుతున్నా మధ్యలో 1-2 గంటల వరకు రాలేదు. మరి ఎక్కడ ఇటు సైడ్కి వచ్చింది అన్నది ఆ కెమెరాలో దొరకట్లేదు. దాని మీదనే ఉన్నారు. దొరుకుతుంది, అది కూడా దొరుకుతుంది, ఇది కూడా. ఎందుకంటే మరి ఐడెంటిఫై అయింది కాబట్టి ఇవాళ కానీ 4 రోజులు దొరుకుతుంది. ట్యాంకర్ అయితే వస్తుంది. గ్రామ పంచాయతీ వస్తువులు మోటార్లు పైపులు ఇప్పుడు గ్రామ పంచాయతీ మెకానిక్ షెడ్ పోయిన మోటార్లు కూడా కృష్ణావాడికి ఇంకా రాలేము. వచ్చింది సార్, వచ్చింది ఉన్నది. మీరు సీసీ కెమెరాలో అది కొట్టిస్తా పైపు గ్రామాల్లో ఏమైంది ఎన్ని ఫీట్ల కేబుల్ 11 ఫీట్ల కేబుల్ ఉంటుంది అట్లా 550 స్టోరేజ్ సంబంధించిన సామాన్ల గురించి వివరణ ఏమనగా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి తెలియజే విషయం ఏమనగా గ్రామ పంచాయతీ సంబంధించిన సామాన్ల గురించి విచారణ జరిపించి గ్రామ ప్రజలకు సరియాగు జవాబుదారీగా ఉండగలరని మా మనవి. సామాన్ల వివరణ: మోటార్లు 3 ఫేజ్, మోటారు పంపు 3 మోటార్లు 3 పంపులు, మోటారు 3 HP, సింగిల్ కేబుల్, సింగిల్ ఫేజ్ మోటారు 1, 63 2-ఇంచ్ పైపు 100 మీటర్లు, 75 అడ-ఇంచ్ పైపు, 75 mm అడ-ఇంచ్ పైపు, ఒక బెండ, 100 ఫీట్ల కేబుల్కి సంబంధించిన 500 ఫీట్లు అన్ని మోసుకొని రాదు కదా. అప్పటి నుంచి ఆర్డర్ పోతే అయిపోతుంది. కామారెడ్డి మున్సిపల్ 13వ వార్డులో ఉన్నట్టి శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాలలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చండీ హోమం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నవచండీ హోమం ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది.
పాఠశాల చైర్మన్ సీర్ల వంచ కృష్ణమాచార్యులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు జోన్నోజు నాగరాజు ఆచార్యులు దొడ్డోజు రాజు పూర్ణాహుతి నిర్వహించారు. పాఠముచోరదాం జవాదండై ఉగ్రాణం నిహలాం నేత్రాం మర్ధాం బీజమరమాం స్వాహా ఓం శ్రీరాజ్ఞాం భగవాన్ భవతామా దేవ్యాదిమాత్యాం ప్రియం స్వాహా క్షమ్యాం యంత్రం సవేదమాదేహి ప్రకాశమదక్కర్మకమదై స్వాహా ఓం త్రికారకమదకం తవీవాదేహి శుంభాదృశంభస్యాదశ్వేష్టాభునే స్వాహా అవ్యమహాదైనం విలోక్యాం వర్షదబ్దం అవ్యబ్జన శంభోజాం క్యానుస్తే స్వాహా సర్వకాంగః यं यं चिन्तयते दैकामं दन्तं प्राप्तोदरिष्ठितं परमेश्वरमतलं प्राप्यते भूतले पुमान् स्वाहा चामुण्डायै नमः योजाय देमर्त्य संग्रामेश्वरादितः त्रैलोक्येद्भवेत् पूजा कवचेन वदः पुमान् स्वाहा चामुण्डायै नमः देव्या कवचं देवानामभिर्लभम् एप्पडे प्रे समिज्जन् त्रिशब्दश्रद्धयानि स्वाहा चामुण्डायै नमः देवी कलाभवे स्वाहा स्वाहा चामुण्डायै नमः वन्दे चामुण्डे वयद्भूताधारणे यत्कृते देवीनाथमुक्ते स्वाहा चामुण्डायै नमः जगद्ब्राह्मविद्रदावदानमाम् ओम देवीं देवी स्वाहा चामुण्डायै नमः चादरनायुक्तावदे नमः ओम शंभं शंभस्तादावन्दोः एतां वेदावसं नेदियात् ओदस्ता स्वाहा चामुण्डायै नमः भगवतां देवहन्तु पूजाः योयं सम्मेदावादां यदि जीवत्युक्ता स्वाहा चामुण्डायै नमः वले स्वादात्वन्यन्तकं चिनाः तदाकटुक्ते. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,800, వెండి 930 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.